అందరూ గుర్తుపట్టే ఉంటారు. సంతోష్ రెడ్డి మన ముక్కాల్ గ్రామం బాల్కొండ నియోజకవర్గం. ఈ మధ్య ప్రశాంత్ రెడ్డి సంతోష్ రెడ్డి గారిని ఏ రకంగా అన్యాయంగా 31 రోజులు జైల్లో పెట్టిండ్రు. సంతోష్ రెడ్డిని తమ్ముడు దిలీప్ రెడ్డిని ఇక మల్లికార్జున రెడ్డి గారు అయితే బాల్కొండ నియోజకవర్గ నాయకులు, అందరికీ తెలిసిన పరిచయస్తులే. అన్యాయంగా కేవలం గ్రామంలో అభివృద్ధి ఎక్కడా అని అడిగినందుకు దొంగ కేసులు పెట్టి టీఆర్ఎస్ గుండెలను పంపించి ఏదో కొట్లాట సృష్టించి టీఆర్ఎస్ వాళ్ళ మీద పెట్టి కేసులు పెట్టి ఈయన మీద అటెంప్ట్ మర్డర్ పెట్టి 31 డేస్ జైల్లో పెట్టారు. సంతోష్ రెడ్డి గారు ఆయన కుటుంబము రాజకీయాలలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. గ్రామంలో కొంచెం పలుకుబడి ఉన్న కుటుంబము. ఆయన కొడుకు బెంగళూరులో బెంగళూరులో చదువుకొని ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండి ఒక 3-4 నెలల్లో అమెరికా పోతాడు. పోయేటప్పుడు సంతోష్ రెడ్డిని జైలు వేసినా వింటలేడు. సంతోష్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నాడు గవర్నమెంట్ని. ప్రశాంత్ రెడ్డి యొక్క అహంకారాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఆయన అభివృద్ధి చేస్తలేడు అని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఆయన 31 రోజులు వేసుడు కాకుండా, దిలీప్ని 31 రోజులు వేసుడు కాకుండా ఆయన కొడుకు మీద గంజాయి అమ్ముకుంటున్నట్టు దొంగ కేసు సృష్టించి దొంగ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఈ పోలీసు వాళ్ళకి గంజాయి ఎడికి దొరుకుతుందో ఇదొక ప్రశ్న. ఇప్పుడు ఇదంతా ఎంక్వైరీ అవుతుంది. పోలీసు వాళ్ళు కూడా మీరు ఎక్కడ పోరు, అందరినీ లోపలేసి ఎంక్వైరీ చేసుడు పక్కా ఉంటుంది రేపు ప్రభుత్వం మారినాక. కాబట్టి అక్కడ ఉన్న సిఐ కానీ ఎవరున్నా ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా మీరు ఏడిపోతారా ఏడిపోరు, ఎంక్వైరీ అంతా అవుతుంది. కొడుకు మీద ఆ పిల్లగాని నేను కలిసిన ఆ పిల్లగాడు ఎంత అమాయకుడు అంటే నిజంగా కూడా ఆ క్యూ న్యూస్ లో మళ్ళా తిన్మార్ మల్లన్న చెప్పినట్టు ఛాయ్ తాగనోడు, ఛాయ్ ఇచ్చినా ఛాయ్ అలవాటు లేనోడు. ఆయనట గంజాయి సేవిస్తారట, గంజాయి అమ్ముతున్నాడట. ప్రశాంత్ రెడ్డి ఇట్లాంటి పనులు చేశారు కాబట్టి ఇవాళ మీ అధినేత కుమార్తెకి గతి పట్టింది. ఈ పాపాలను ఎడికి పోవు. ఇది ఒకటే కాదు నువ్వు చేసిన పాపం. నిజామాబాద్ జిల్లాలో రూరల్లో మీ టీఆర్ఎస్ మటలు చేసిన బీజేపీ కార్యకర్తల్ని, ఆర్మూర్లో ప్రతిరోజు బీజేపీ కార్యకర్తలను హింస పెడతారు. ఇవన్నీ ఎక్కడికి పోవు. దేవుడు అనేటువంటి ఉన్నాడు. ఎక్కడ ఏం చేయాలనో ఇవన్నీ పాపాలు మూట కట్టుకొని ఎవరి మీదకి వస్తాయో చూస్తూనే ఉన్నారు. ఇవాళ టీవీలు పెడితే గవే కనబడుతుంది. కాబట్టి ప్రశాంత్ రెడ్డి నీకు కూడా పిల్లలు ఉన్నారు. నువ్వు భయపెట్టియంగానే నీ దొంగ పోలీసు వాళ్ళని పెట్టి దొంగ కేసులు పెట్టంగానే ఎవ్వడు భయపడాడు. నీకు నీ టీఆర్ఎస్ నేతృత్వానికి మీ బీఆర్ఎస్ పార్టీకి అన్నిటికీ గుణపాఠం కమలం పువ్వే పెడుతుంది, చెప్పగలుగుతుంది అన్న నమ్మకంతో ఇవాళ మా సంతోష్ భాయ్ సాబ్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతాం. ఆయనని మేము జై శ్రీరామ్ అని స్వాగతిస్తాము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.